అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఇక ఇప్పటి వరకు దీనివల్ల సంభవించిన ప్రాణ ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. దీని తీవ్రత మాత్రం భారత్లో కనిపించింది. జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.7గా రికార్డయింది. ఈ ఉదయం సరిగ్గా 11 గంటల 26 నిమిషాలకు భూమి కంపించింది. ఇక రాజధాని కాబూల్కు ఆగ్నేయ దిశగా ఉన్న బాదఖ్షాన్ ప్రావిన్స్లోనే జబాకో గూల్ కహనేష్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఇక భూ ఉపరితలం నుంచి 255 కిలోమీటర్ల లోతున ఫలాకాలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లలోకి వెళ్లడానికి వెనుకాడారు. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అందలేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లు బేటలు వారినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ భూకంపం తీవ్రత భారత్లో కనిపించింది. బదఖ్షాన్ ప్రావిన్స్తో సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతం కావటం వల్ల తీవ్రత జమ్మూ కాశ్మీర్లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రియాజాన్ పరిధిలోనూ దీని తీవ్రత కనిపించింది. ఇక గత ఏడాది అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్లో పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఇక హేరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1500 మంది వరకు మరణించారు. వేల మంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి. అప్పట్లో